వెల్కమ్ టు ఏబీ ట్యూటోరియల్. మనకి ఈరోజు ఈ యొక్క వీడియోలో వచ్చేప్పటికి లైబ్రరీన్ జాబ్స్కి సంబంధించినటువంటి అప్డేట్స్ ఏవైతే ఉన్నామో ఆ యొక్క అప్డేట్స్ అనేవి ఈ యొక్క వీడియోలో వివరించడం జరుగుతుంది. ఇప్పుడు మనకు వచ్చేప్పటికి దయాల్ సింగ్ కాలేజ్ అంటూ ఇక్కడ రావడం జరిగింది. యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ కింద అనమాట ఇది. సో ఇక్కడ వచ్చేప్పటికి మనకి ఆఫ్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ అంటూ నాన్ అకాడమిక్ వొకేషనల్ అండ్ నాన్ టీచింగ్ పోస్టులు అనమాట. ఇది పర్మనెంట్ బేసిక్స్ అనమాట. సో ఇక్కడ మనకి పోస్టు వచ్చేప్పటికి డైరెక్టర్ ఫిజికల్ ఎడ్యుకేషన్ అంటూ ఇవ్వడం జరిగింది. 7th పే స్కేల్స్ అనమాట. ఇవన్నీ కూడా యాజ్ పర్ 7th సిపిసి అనమాట. అదేవిధంగా అకాడమిక్ పే లెవెల్ అంటూ కూడా ఇవ్వడం జరిగింది 10 అనమాట ఇది. సో వీటికి సంబంధించి టోటల్ పోస్ట్ వచ్చేప్పటికి 1 అనమాట. అదేవిధంగా ఇక్కడ నెంబర్ ఆఫ్ పోస్టులు అంటూ రిజర్వేషన్ వైజ్ ఇవ్వడం జరిగింది. అదే అప్పర్ ఏజ్ లిమిట్ కూడా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ సీనియర్ పర్సనల్ అసిస్టెంట్ అంటూ ఒక పోస్టు, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ అంటూ కంప్యూటర్ ఇది ఒకటి, సెమీ ప్రొఫెషనల్ అసిస్టెంట్ 2, లైబ్రరీ అటెండెంట్ 2, ఇది అన్రిజర్వ్డ్ ఒకటి, ఎస్సీ ఒకటి, అప్పర్ ఏజ్ లిమిట్ వచ్చేప్పటికి 30 years. అదేవిధంగా లైబ్రరీ అటెండెంట్ జాబ్ ఏదైతే ఉందో దీనికి క్వాలిఫికేషన్ వచ్చేప్పటికి మనకి సంబంధిత వెబ్సైట్ ఇవ్వడం జరిగింది. దాని యొక్క వెబ్సైట్లో కంప్లీట్ డీటెయిల్స్ అనేవి తెలుసుకోవచ్చు. బిఎల్ఎస్సి ఆర్ ఎంఎల్ఎస్సి చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు లైబ్రరీ అటెండెంట్కి ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అనమాట. సో అదేవిధంగా అప్పర్ ఏజ్ లిమిట్ 30 years వరకు ఇవ్వడం జరిగింది. సో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూఎస్ ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకి ఖచ్చితంగా ఏజ్ రిలాక్సేషన్ అనేది అప్లికేబుల్ అయ్యిద్ది. అదేవిధంగా ఇది ఒక క్లియర్గా ఇచ్చారు, అన్రిజర్వ్డ్ అంటూ యూఆర్ఎస్సీ షెడ్యూల్ క్యాస్ట్ అంటూ అనమాట. సో అదేవిధంగా మనం ఇది డౌన్లోడ్ చేసుకునే దీనికి సంబంధించి ఈ యొక్క అప్లికేషన్ అనేది ఆఫ్లైన్ మోడ్లో మనం సెండ్ చేయాలన్నమాట. www.dse.edu.ac.in అనమాట వెబ్సైట్ అనమాట. క్లియర్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క పబ్లికేషన్ వచ్చినటువంటి ఎన్ని అయితే 21 days లోపు మనం ఈ యొక్క సంబంధిత డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో మన సర్టిఫికేట్ అన్నీ కూడా అటాచ్ చేసేసి ఆఫ్లైన్ మోడ్లో ఆ యొక్క డాక్యుమెంట్లో మనం సెండ్ చేయాలన్నమాట పోస్ట్ ద్వారా. సో అదేవిధంగా ఇక్కడ సంబంధించి ఇవన్నీ కూడా పర్మనెంట్ జాబ్స్ అండి. ఖచ్చితంగా మనకి లైబ్రరీ సంబంధించిన జాబ్స్ అయితే ఇక్కడ లైబ్రరీ అటెండెంట్ 2 అనమాట. ఇది పే లెవెల్ 1 అనమాట. సో 30 years అప్పర్ ఏజ్ లిమిట్ అంటూ కూడా ఇవ్వడం జరిగింది. సో ఇది ఈరోజు మనకు సంబంధించినటువంటి లైబ్రరీ జాబ్స్ ఇన్ఫర్మేషన్. అదేవిధంగా తెలంగాణ కానివ్వండి, ఆంధ్రప్రదేశ్, తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎటువంటి లైబ్రరీన్ జాబ్స్ అప్డేట్స్, డిజిటల్ లైబ్రరీకి సంబంధించినట్టు రీసెంట్గా ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. దానికి సంబంధించిన అప్డేట్స్ కూడా అందరికంటే ఖచ్చితత్వమైన ఇన్ఫర్మేషన్తో మీకు యాక్యురసీతో అందించడం జరుగుతుంది. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఈ యొక్క ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.